అమ్మంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అమ్మ తన చేత్తో స్వయంగా విషమిచ్చిన అమృతం అనుకొని తినేస్తాను. సందీప్ బాబు వారసుడు కావాలి అంటే కార్తీక్ ని బయటికి పంపేయాలి. జాలి పడకూడదు. రాజ్ కుమార్, అక్క ఇక రానట్టే అనుకుంటా. వెయిట్ చేయడం అనవసరమేమో. నాకింకా ఆశ చావలేదు. అదే మన వీక్నెస్ కాదు, అవసరం. కాస్త ఓపిగ్గా వెయిట్ చేద్దాం. ప్రియాంక, అదిగో వస్తున్నాడు. థ్యాంక్ గాడ్. మనిద్దరం ఒకే మాట మీద ఉండాలి, గుర్తుందిగా? గుర్తుంది. సందీప్, అత్తయ్యకి హై ఫీవర్. మూసిన కళ్ళు తెరవడం లేదు. నిన్నే కలవరిస్తాను సందీప్. చూడాలనంటోంది. మందులు కూడా వేసుకోవడం లేదు. దిగులుతో సగం తగ్గిపోయింది. పరిస్థితి ఏం బాగాలేదు. ఇంటికెళ్దాం పద సందీప్. అర్థం చేసుకో సందీప్. మొండితనానికి పోవద్దు. నువ్వు అత్తయ్యని కాదనుకుని హవేలీకి వెళ్లి సెటిల్ అవడం నాటకమని చెప్పేద్దాం. నో, చెప్పొద్దు ప్లీజ్. అమ్మకి ఈ విషయం ఇప్పుడే తెలియనివ్వద్దు. ఈ రహస్యం ఇంకా మన ముగ్గురు మధ్య దాచుకుందాం. అవతల అత్తయ్య హెల్త్ స్పాయిల్ అవుతోంది. అంతకంటే ఈ నాటకం ముఖ్యమా? ఇంత సీరియస్గా నాటకం ఆడబట్టే మృణాళీదేవికి దగ్గరవుతున్నాను. నేను నిజాయితీగా, సిన్సియర్గా, మనస్ఫూర్తిగా హవేలీకి వచ్చినట్లు నమ్మేస్తోంది. ఈ స్టేజ్లో నిజం బయటపడితే ఇప్పటి వరకు మనం పడిన శ్రమంతా వృధా అవుతుంది. సందీప్, అమ్మ కంటే ఆస్తి ముఖ్యమా? రూపా, అంత రూడ్గా మాట్లాడుకో. ఆస్తే ఇంపార్టెంట్ అనుకునేవాణ్ణైతే హవేలీని మృణాళీదేవికి వదిలి వచ్చేవాణ్ణే కాదు. సారీ సందీప్, అత్తయ్య వైపు నుండి ఆలోచిస్తూ బాధలు అనేశాను. అమ్మ పరిస్థితి నాకు బాధగానే ఉంది. మనసు రాయి చేసుకుని హవేలీలో ఉంటున్నాను. నా మనసంతా అమ్మ దగ్గరే ఉంది. సరే సందీప్, నువ్వు మాతో రావద్దు. మనం ఆడేది నాటకం అని అత్తయ్యకి చెప్పేస్తాం. కనీసం అందుకైనా పర్మిషన్ ఇవ్వు. ప్రియాంక, మృణాళీదేవిని తక్కువ అంచనా వేయకు. నేను నిజంగా మారానని అన్ని యాంగిల్స్ నుంచి కన్ఫర్మ్ చేసుకుంటే కానీ నా వైపు మొక్కదు, నన్ను నమ్మదు. మనం వాడేది నాటకమని మీరింట్లో చెప్పగానే అమ్మలో మార్పు కనిపిస్తుంది. దిగులు తగ్గి హ్యాపీగా ఉంటుంది. మృణాళీదేవి కళ్ళన్నీ అమ్మ మీదే ఉంటాయి. అమ్మలో చేంజ్ కనపడగానే అనుమానం వస్తుంది. తీగ లాగుతుంది. డొంకంతా కదులుతుంది.
అంటే అత్తయ్య ఇలా స్ట్రగుల్ అవ్వాల్సిందేనా సందీప్? అమ్మని ఏడిపిస్తున్న పాపిని నేను. ఏం చేయను? ఆస్తి దక్కించుకుంటే రుణానిధి పీడ విరగడవుతుంది. లైఫ్ లాంగ్ మనకి ప్రాబ్లం ఉండదు. ఒకప్పటి వైభవంతో బతకొచ్చు. ఇది నేను అమ్మా నాన్నలకి ఇవ్వాలనుకున్న కానుక. నా మాటలు హార్ష్గా అనిపించవచ్చు, అర్థం చేసుకోండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోవడానికి మీరంతా ఉన్నారు. ఎలాగోలా కన్విన్స్ చేసి నార్మల్ అయ్యేలా చూడండి. కొద్ది రోజుల్లో, కేవలం కొద్ది రోజుల్లో నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు అందరం హ్యాపీగా హవేలీలోనే ఉండొచ్చు. ప్లీజ్. అమ్మ తన బిడ్డ గురించి ఎంత దిగులు పెట్టుకుందో నేను నా పిల్లల గురించి అంతే దిగులు పెట్టుకున్నాను. పైకి చెప్పుకుని లాభం లేదు. అందుకే ఆ బాధని నా కడుపులోనే దాచుకున్నాను. సందీప్, సందీప్, అవును, లిటిల్ రాస్కల్స్ ఎలా ఉన్నారు? ఈ నాన్న అడగడం లేదా? వెతుక్కుంటూ ఉంటారు. పైకి చెప్పడం తెలియక ఏడుస్తూ ఉంటారు. ఇక నేను వెళ్ళొస్తాను. వస్తాను. డాడ్, బయలుదేరిన దగ్గర నుండి అడుగుతున్నాను, సమాధానం చెప్పటం లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎదిగిన కూతురు బయటికి వెళ్తుంటే ఎక్కడికి, ఎందుకు, ఎవరితో వెళ్తున్నావని అడగకుండా పెంచాను. అది నా కూతురు మీద నాకున్న నమ్మకం. అఫ్కోర్స్ దాని ఫలితం అనుభవిస్తున్నా, అది వేరే విషయం. ఎక్కడికి అన్నది చెప్పకుండా తీసుకువెళ్తున్నా అని ఈ డాడ్ మీద చిరాకు పడుతున్నా. అది నా కూతురికి ఈ డాడ్ మీదున్న నమ్మకం. అది కాదు డాడ్. ఒక పక్షి పసిగుడ్డుగా ఉన్న తన బిడ్డకి ఆహారం తీసుకొచ్చి నోటికి అందిస్తుంది, ప్రేమగా చూసుకుంటుంది. రెక్కలొచ్చి బిడ్డ ఎగిరిపోతుంటే స్వేచ్ఛగా వదిలేస్తుంది, పట్టించుకోదు. ఆ పక్షిపాటి జ్ఞానం కూడా నాకు లేదు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచాను, అడిగింది కాదనకుండా తెచ్చిస్తూ పెంచాను. ఒక్క విషయంలో మాట విననందుకు నా కూతురికి ఆగర్భ శత్రువుగా మారాను. తండ్రిగా నా విలువని, అస్తిత్వాన్ని పోగొట్టుకున్నాను. అయినా కూడా మొండిగా ఉన్నాను. అందుకు కారణం నా ఈగో కాదు,
నా కూతురు సంతోషంగా ఉండాలి అన్న ఆశ. అది తప్పైతే క్షమించమ్మా. డాడ్, డాడ్, ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎక్స్క్యూజ్ మీ. కూతురుతో సహా ఇలా దిగబడ్డాడేంటి? అదేంటి అలా పరాయి వాళ్లలాగా అక్కడే నిలబడిపోయారే? ఇది మీ వియ్యాల వారిల్లు. చెప్పవేంటమ్మా? రండి 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 మనోహర్. తన్య కార్తిక్తో పెళ్లి విషయంలో వెనక్కి తగ్గలేనంతగా కోరుకుపోయింది. తన్యని ఎరగా చూపించి కార్తిక్ని ఫారెన్ వెళ్లేలా ఒప్పించాలి. లోపలికి ఇన్వైట్ చేసి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నా లోపలికి రావటానికి నాకు చిన్నతనంగానూ మొహమాటంగానూ ఉంది. ఎందుకలా? మా ఇంటికొచ్చినప్పుడు మీ పట్ల అవమానకరంగా బిహేవ్ చేశాను. అది నేనెప్పుడో మర్చిపోయాను. తన్యతో సహా మీరు హవేలీకొచ్చారంటే మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని మర్చిపోయారని అనుకుంటున్నాను. నా లైఫ్లో నేనొక మంచి భర్తగా ఉండలేకపోయాను, మంచి కొడుకుని అనిపించుకోలేకపోయాను, మంచి తండ్రిని అని కూడా అనిపించుకోలేని స్థితికి చేరుకున్నాను. ఆఫ్కోర్స్ తప్పు నాదేనేమో. ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్. నా కూతుర్ని దూరం చేసుకుని నేను బ్రతకలేను. నా కూతురి దృష్టిలో ఓ మంచి తండ్రిగా మిగిలిపోవాలని ఆశపడుతున్నాను. అందుకే మీకు సారీ చెప్పి మా అమ్మాయి పెళ్లి గురించి ఒక తండ్రిగా మీతో మాట్లాడదామని వచ్చాను. డాడ్, చాలా రోజుల తర్వాత డాడ్ అన్న ఈ పిలుపులో నిజమైన ఆపేక్ష వినపడిందమ్మా. డాడ్, ఈ ఆపేక్ష కోసమే నేను రాజీ పడ్డాను. డాడ్, కారణం ఏదైనా మంచి డెసిషన్ తీసుకున్నారు. పిల్లల సంతోషం కన్నా మనకు కావాల్సిందేముంటుంది?
అత్తయ్య, కార్తీక్ ఎక్కడా? వెంటనే గుడ్ న్యూస్ చెప్పాలి. పైనున్నాడు. కూర్చోండి మనోహర్. పంతులు గారికి ఫోన్ చేసి దగ్గరలో ముహూర్తాలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కుంటాను. అలాగే. కార్తీక్, తన్యా, ఐఎమ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. ఐ వాంట్ టు డాన్స్ విత్ యు. కమ్ ఆన్. తన్యా, వాట్ హ్యాపెండ్? ఎందుకింత సంతోషం? ప్లీజ్ తన్యా, చెప్పు. మా డాడ్ మన పెళ్లికి ఒప్పుకున్నారు. వావ్, సచ్ ఎ గుడ్ న్యూస్. ఏ కార్తీక్, కార్తీక్, ఆ బాబు కళ్ళు తిరుగుతున్నాయి. ఓపిగ్గా వెయిట్ చేసినందుకు మంచి రిజల్ట్ దొరికింది. రప్చర్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది తన్యా. ఇన్ఫాక్ట్ మీకు నేను చాలా రుణపడి ఉంటాను. అదేంటి అలా అంటున్నారు? సంవత్సరంలోపు ₹1,00,00,000 సంపాదించమంటూ మీరు ఛాలెంజ్ చేయబట్టే కదా కార్తీక్ లాంటి ఓ బంగారు తండ్రి నాకు కొడుకయ్యాడు. కార్తీక్కి నేనంటే ఎంత ఆపేక్షో. ఆస్తి అక్కర్లేదు, అమ్ముంటే చాలనుకుంటాడు. ఈ కాలంలో ఇలాంటి కొడుకులు ఎంతమందుంటారు? ఐఎమ్ రియల్లీ లక్కీ. నాక్కూడా కార్తీక్ ఆస్తితో పనిలేదు. ఏదో ఆ టైంలో ఆవేశంలో ఛాలెంజ్ చేశాను. మీరు వెనక్కి తగ్గినా నేను తగ్గను. ఆస్తి విషయంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటాను. అది మీ ఇష్టం. డిసెంబర్లో ముహూర్తం ఖాయం చేసుకుందామా? నేను రెడీ. పెళ్లి గ్రాండ్గా జరగాలి. మృణాలిని దేవి గారి కొడుకు పెళ్ళంటే ఏ రేంజ్లో ఉండాలో నాకు తెలుసు. ఏమాత్రం తగ్గకుండా మీ స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ. మేమిక బయలుదేరుతాం. రమ్మని తన్యకు ఫోన్ చేస్తాను. వెయిట్, నా కోడల్ని దగ్గరుండి నేనే తీసుకొస్తాను. అలాగే. కార్తీక్, ఈ పాటికి పెద్దోళ్ళు మన పెళ్లి ముహూర్తం ఫైనలైజ్ చేసుంటారు. అంత ఫాస్ట్గానా? మరేమనుకున్నావు? అది కాదు తన్యా. మృణాలిని దేవి ఆస్తి నాకు రాసిచ్చే విషయం ఇంకా ఏమీ తెల్లలేదు కదా. ఆవిడ ఆస్తి నీకు రాసివ్వటానికి మన పెళ్లికి సంబంధం ఏంటోయ్? అదేంటి? ఆస్తి నా పేరు మీదకి వస్తేనేగా నేను ఛాలెంజ్ గెలిచేది. నేను ఛాలెంజ్ గెలిస్తేనేగా మీ డాడీ మన పెళ్లి చేసేది. అది ఒకప్పుడు. కథ మారిపోయింది, స్క్రీన్ ప్లే కూడా మారిపోయింది. ఆస్తి గురించి మా డాడ్ పట్టించుకోరు. నేను పట్టించుకుంటాను. పెళ్లి జరిగిపోతే ఆస్తి విషయం డైల్యూట్ అయిపోతుంది. మృణాలిని దేవి కూడా పట్టించుకోదు. అయితే ఏమంటావ్? ఆస్తి నీ పేరు మీదకి రాందే పెళ్లి చేసుకోవా? అవును. పిచ్చర్లో మాట్లాడు కార్తీక్. తన్యా, మన ప్లాన్ ఏంటి మర్చిపోయావా? మృణాలిని దేవితో ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ తర్వాత ఆవిడికి సందీప్కి నరకం చూపించాలి. ఆవిడ్ని కాలబేరానికి తీసుకొచ్చి
ఆస్తి రాజావారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఈ హవేలీకి పూర్వ వైభవం తీసుకురావాలి. అంతేనా కాదా? పెళ్లి జరిగిపోతే చల్లబడిపోతాను. పెళ్లి కంటే ఆ రాక్షసి మృణాల్నికి నరకం చూపించడమే నాకు ఇంపార్టెంట్.